సంపద సృష్టి అనేది చాలా కీలకం, చాలా అవసరం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ దిశగానే దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలాగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి అంటూ అధికారులను ఆదేశించారట. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక సాకే బాధ్యత తీసుకోవాలి అనేది, అలాగే రుణభారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం లాంటివి అత్యంత కీలక అంశాలు. వనరుల సమీకరణలో కొత్త మార్గాలను కూడా అన్వేషించాలట. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక శాఖ పనిచేయాలి. ఈ దిశగా ప్రణాళిక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలి అని తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళికతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పనిచేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతి సాధించిందట. రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలి. ఆర్థిక అభివృద్ధికి అనువుగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు సేవల రంగం అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తే ఆర్థిక సుస్థిరతను త్వరితగతిన సాధించగలమన్నారు. 2028-29 నాటికి 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి అంటూ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.